శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆశాసు రాశీభవదంగవల్లీ భాసేవ దాసీకృత దుగ్ధ సింధుం మందస్మితైర్నిందిత శారదేందుం వందే రవిందాసన సుందరిత్వాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించిన విధానం తెలుసుకున్న తరువాత ఆ జ్ఞానం ఎంత ముఖ్యమైనదో దానిని ఆ ఉపదేశ జ్ఞాన సారాంశాన్ని నిత్యం మననం చేసుకోవటం, మరొక పర్యాయం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని మనసులో ధ్యానం చేసుకోవటం, ఈ రెండు జంటగా నడుస్తూ ఉంటే అది సాధకుడికి చాలా మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అనటంలో ఏ విధమైన సందేహము లేదు. మోక్షం యొక్క స్వరూపం మనకి కొద్దిగా తెలిసినప్పుడు ఆ మోక్షంలో అనేక దశలు ఉన్నాయి అని, ఆ దశల్లో క్రమముక్తి సద్యోముక్తి అనే వాని యొక్క విశేషాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మళ్ళీ కొంచెం మనం ఒక అడుగు వెనక్కి వచ్చి ఈ విషయాలను తెలుసుకొని అప్పుడు మళ్ళీ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని కలిగించుకోవచ్చు. ఈ క్రమముక్తి సద్యోముక్తి పటికి చెప్తున్నాడు. ఏవం పురా ధారణయ ఆత్మయోని నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య తిష్ఠాత్ తథా ససర్జేదమోఘ దృష్టి యథాప్యయాత్ ప్రాగ్వ్యవసాయ బుద్ధి. బ్రహ్మదేవుడు ఆయనకి సృష్టి ఎలా చేయాలో అర్థం కాలేదు. అప్పుడు పరమాత్మని స్మరించుకున్నాడు. వెంటనే ఆయనకి అంతకు పూర్వం కల్పంలో ఏ విధమైనటువంటి సృష్టి తాను చేశాడో అది అతడికి గుర్తుకి వచ్చింది. వెంటనే దాన్ని మళ్ళీ ఆ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు, విశ్వ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అంతకు పూర్వం కల్పంలో ఎలా ఉందో అదే విధంగా అది శాబ్దశి బ్రహ్మణ ఏష పంథ యన్నామభిధ్యాయతి ధీరపార్థై పరిభ్రమం తత్ర న విందతేర్ధాన్ మాయామయే వాసనయా శయాన. శబ్దాల ద్వారానే వస్తువు యొక్క పరిజ్ఞానం కలుగుతుంది. కాబట్టి శబ్దం ద్వారా వాటిని స్మరించడానికి అవి ఎలా స్మరించగలం? శబ్దం ద్వారానే స్మరించగలం. శబ్దం అంటే వేదాలే. ఆ శబ్దం విశ్వమంతా వ్యాపించి ఉంది. విశ్వమంతా వ్యాపించి ఉన్న శబ్దమే వేదం. మనం ఆ వేదం అనేటటువంటి శబ్దాన్ని వినటం చేతకాక తెలియక మరిచిపోయో ఏదో ఒకటి జరిగి ఇవి ఏం చేస్తున్నాం? అర్ధరహితమైనటువంటి శబ్దాలను వింటున్నాం. యన్నామభిధ్యాయతి ధీరపార్థై, అపార్థాలైనటువంటి శబ్దాలని వింటున్నాం. అవి ఏమిటి? నామం, రూపం, ఇలాంటివి. నామం వింటున్నాము, అపార్థాలైన శబ్దాల్ని, అటువంటి రూపాలని చూస్తున్నాం. పరిభ్రమం తత్ర న విందతే అర్థాన్న విందతే. ఈ అనర్థాల్లో పరిభ్రమిస్తూ అర్థాల్ని తెలుసుకోలేకుండా పోతున్నాం. ఇది ఎందుకని జరుగుతోంది? ఇది మన తప్పు కాదని మనం అనుకున్నా మాయామయే వాసనయా శయాన. అటువంటి వాసనలు ఈ జీవుణ్ణి బాగా పట్టేసి ఉండటం వలన ఇక్కడ మనకి సమస్య స్వరూపం అర్థమైంది. మనం వినవలసిన వాటిని వినకుండా ఏవేవో అనవసరమైన వాటిని వింటున్నాము అని స్పష్టంగా చెప్తున్నారు. అతః కవిర్నామసు యావదర్థ స్యాద ప్రమత్తో వ్యవసాయ బుద్ధి సిద్ధ్యేన్యథార్థే నయతే తత్ర
పరిశ్రమం తత్ర సమీక్షమాణ. అందువల్ల విద్వాంసుడు ఏం చేయాలి? ప్రపంచంలోని వస్తువుల గురించి తనకు అవసరమైనంత మాత్రమే ఆలోచించాలి. ఈ విషయాన్ని అతడు ఈ విషయంలో జాగరూకుడై ఉండాలి. పరమపదానికి మాయయే విఘ్నకారకం అనే ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉండాలి. కాబట్టి ఈ ఈ విఘ్నాల్ని కలిగించేటటువంటి వాటిల్లో మనం చిక్కుబడిపోకూడదు. ఎటువంటి ప్రయత్నం లేకుండానే ప్రారంధవశాన పదార్థాలు వాటంతరవే లభించినాయి అనుకోండి, అటువంటి వాటిని మాత్రమే స్వీకరించాలి తప్ప ఇతర పదార్థాల కోసం శ్రమపడి ప్రయత్నపూర్వకంగా వాటి వెంటబడి వాటిని సాధించడం అనేది అది మంచిది కాదు, అది వ్యర్థమే. అది సత్యాంక్షితౌ కిం కశిపో ప్రయాసై బాహౌ స్వసిద్ధే ఉపబర్హణై కిం సత్యంజలౌ కిం పురుధాన్నపాత్ర్యాదిగ్వల్కలాదౌ సతికింతుకూలై. దీన్ని స్పష్టంగా భాగవతకారుడు మనకి ఏవి అవసరాలో ఏవి అనవసరాలో మనం అనవసరమైన వాటిలో వెంటబడి ఎలా ప్రాగులాడుతున్నామో స్పష్టంగా చెప్తున్నాడు. నేలపై పరుకుంటే హాయిగా ఉన్నప్పుడు నీకు మంచాలు మరి పెద్ద పెద్ద శయనాలు ఇలాంటివన్నీ ఎందుకయ్యా? భగవద్ దయ వలన దృఢమైన భుజాలు ఉన్నప్పుడు దిండు యొక్క అవసరం ఏమిటి అంటున్నాడు. తాగటానికి నీళ్లు త్రాగటానికి దోషులు ఉన్నప్పుడు అనేక రకాలైన వెండి పాత్రలు బంగారు పాత్రలు ఎందుకు సంపాదించుకోవాలి? ధరించటానికి సామాన్యమైనటువంటి వస్త్రాలు లభిస్తూ ఉన్నప్పుడు పట్టు దుకూలాల కోసం ఎందుకు ప్రయత్నించాలి? సామాన్య వస్త్రాలు మామూలు వస్త్రాలు సరిపోతాయి కదా శరీరాన్ని ఆచ్ఛాదించుకోవటానికి. ఆకలి తీర్చడానికి ఫలవృక్షాలు ఉన్నాయి, అయాచితంగా లభించేటటువంటి పళ్ళు ఫలాలు దుంపలు ఇలాంటివి ఉన్నాయి, వాటితో ఆకలిని తీర్చుకోవచ్చు కదా. మరి ఇంకా అనవసరమైన వాటి కోసం ప్రయాసపడటం ఎందుకు? నివసించడానికి పర్వత గుహలు నివాస స్థానంగా ఉన్నాయి కదా, దానికి పెద్ద పెద్ద హర్మ్యాల్ని నిర్మించుకోవటం, దానికోసం యాత్రలు పట్టడం ఇదంతా ఎందుకు? శరణాగతుల్ని రక్షించే భగవత్ కృప సులభంగా లభ్యమవుతున్నప్పుడు పండితులు ధర్మదాంధుల్ని సేవించటం ఎందుకు? ఇది గొప్ప నీతి వాక్యం. మనకి శరణాగతుల్ని రక్షించడానికి పరమాత్ముడి కృప స్పష్టంగా మనకి చక్కగా లభ్యమవుతోంది. అయితే ఆ పరమాత్మ నీకు ఎదురుకుండా నిలబడి నువ్వురా నేను నీకు మోక్షం ఇస్తానని చెప్పడు, నువ్వు భావన చేసుకోవాలి. ఆ పరమాత్ముని సేవ నిత్యసిద్ధంగా నీకు ఎదురుకుండా ఉంటున్నప్పుడు నువ్వు పండితుల చుట్టూ తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళ చుట్టూ తిరిగి ఎందుకు ఇదంతా నువ్వు లేనిపోని శ్రమ పడతావు అంటున్నాడు. భగవంతుడు మన హృదయాకాశంలోనే ఉన్నాడు. ఆ భగవంతుడే మన అంతరాత్మ, మన స్వరూపం. ఆ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. కపిలుడు దేవహూతికి చేసిన బోధ ఇదే, నీ స్వరూపం నువ్వు తెలుసుకో. ఈ తెలుసుకోవటమే భాగవతం యొక్క పరమార్థం. ఆ నీ హృదయాకాశంలోనే పరమాత్మ నీ స్వరూపంగా ఉన్నాడు. ఆయన ఎవరో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అని కాదు, నీ స్వరూపమే పరమాత్మ. ఇలా చెప్పుకుందాం, పరమాత్మ నీ స్వరూపంగా ఉన్నాడు అంటే అది మనకి అనుభవానికి కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నీ స్వరూపమే పరమాత్మ అయి ఉన్నది అన్నప్పుడు పరమాత్మ నువ్వే అవుతావు. ఇది గ్రహించవలసినటువంటి బోధ. అతడే ప్రియతముడైన అంతరాత్మ, ఎల్లరికీ అతడే ప్రాప్యుడు. అట్టి అనంతుడైన భగవంతుడు మన అంతఃకరణంలోనే ఉన్నాడనే బుద్ధి ద్వారా నిశ్చయించుకొని అతన్ని మనం అనన్య భక్తితో సేవించాలి. అప్పుడు ఈ సాంసారిక వాసనలన్నీ దూరమై మనం పరమానంద మగ్నులం అవుతాము. కస్తాంత్వనాదృత్య పరానుచింతామృతే పశూన్ అసతిం నామయింజ్యాత్ పశ్యంజనం పతితం వైతరణ్యాన్ స్వకర్మజాన్ పరితాపాంజుషాణం. సంసార రూపమైన వైతరణిలో నడిదిలో పడిపోయి దుఃఖ పరంపరలో కొట్టుమిట్టాడుతున్న జీవుల దురవస్థను మనం చూస్తూనే ఉన్నాం కదా, ప్రాణుల దురవస్థలు మనం చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళకి క్షణకాలమైనా మనశ్శాంతి లభించదు, కానీ వాళ్ళు తమ హృదయాల్లోనే విరాజమానుడయ్యే ఉన్నటువంటి పరమానంద స్వరూపుడైన భగవంతుణ్ణి వాళ్ళు పట్టించుకోవటం లేదు, తెలియదు వాళ్ళకి. అసలు ఆ విధమైనటువంటి ఆలోచనే వాళ్ళల్లో లేదు, కనపట్టలేదు.
మిక్కిలిగా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళు భగవత్ చింతనని మానేసి విషయభోగాల మీద నిమగ్నులై ఉన్నారు. అదే లోకం, అదే ప్రపంచం అని వాళ్ళు అనుకుంటున్నారు. భగవంతుడు మన హృదయాకాశం అనే ప్రాదేశ మాత్రంలో, పరిణామంలో, అంటే అంగుష్ట మాత్ర పరిమాణంగా ఉన్నాడు. ఆ పరమ పురుషుడు తన 4 భుజాలతో లీలా కమలాల్ని, సుదర్శన చక్రాన్ని, పాంచజన్య శంఖాన్ని, కౌమోదకి గదని ధరించి ఉన్నాడు. అటువంటి భగవత్ స్వరూపాన్ని మనం కొందరు ఈ విధంగా ధ్యానిస్తారు. ఇది ఉత్తమోత్తమైనటువంటి భక్తి. కేచిత్ స్వదేహాంతర్హృదయావకాశే ప్రాదేశ మాత్రం పురుషం వసంతం చతుర్భుజం కంజరధాంగ గదాధరం ధారణయా స్మరిస్తున్నారు. ఇప్పుడు మనం చేసేది అదే, మనం కూడా స్మరిస్తున్నాం. ఏం స్మరిస్తున్నాము? ఎలాగా? చతుర్భుజం కంజరధాంగ శంఖ గదాధరం ధారణయా స్మరంతి. కేచిత్ స్వదేహాంతర్హృదయావకాశే, తమ శరీరంలోనే ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి ఆ హృదయాకాశంలో, హృదయం అనే ఆకాశంలో స్మరంతి, భావిస్తున్నారు. ప్రాదేశ మాత్రం పురుషం వసంతం. ఇంకా ఎలా ఉన్నాడు ఆయన? ప్రసన్న వక్త్రం నళినాయతే క్షణం కదంబ కింజల్ కపిశంగవాససం. ప్రసన్న వక్త్రం, ఆయన ముఖం చాలా ప్రసన్నంగా, గంభీరంగా, చూసే వాళ్ళని ఆకర్షించే విధంగా, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగితే చాలు అనేటటువంటి విధంగా ప్రసన్న వక్త్రం నలినాయతే క్షణం కదంబ కింజల్ కపిశంగవాససం. అది ఆ భగవంతుని ముఖ కమలం సర్వదా ప్రసన్నంగా ఉంటుంది, దరహాస శోభితంగా ఉంటుంది. ఆ స్వామి నేత్రాలు పద్మాల వలె విశాలంగా ఉంటాయి. ఆ ప్రభువు ధరించిన వస్త్రం ఎలా ఉంటుంది? కడిమి పూల కేసరాల వలె పసుపు పచ్చని వన్నెతో విలసిల్లుతూ ఉంటుంది. ఆ పరమాత్మ భుజాల యందు శ్రేష్టములైన రత్నాలు పొదిగిన బంగారు భుజకీర్తులు లసన్మహారత్న హిరణ్మయాంగతం స్ఫురన్ మహారత్న కిరీట కుండలం. అటువంటి రత్న కిరీటం, మణికుండలాలు ధగధగ మెరిసిపోతూ ఉంటాయి. ఉన్నిద్ర హృత్పంకజ కర్ణికాలయే యోగేశ్వర స్థాపిత పాద పల్లవం శ్రీలక్ష్మణం కౌస్తుభరత్న కంధరం అమ్లాన లక్ష్మియా వనమాలయాంచితం. వాడిపోయినటువంటి వనమాలతో ఆయన శోభిల్లుతూ ఉంటాడు. విశాలమైన వక్షస్థలం మీద వికసించిన హృదయం అనే కమలం యొక్క కర్ణికారం యొక్క మధ్య భాగంలో ఆ స్వామి ఆలయం ఉంటుంది. ఆ యోగేశ్వరుడు పాదపద్మాలు అందులో ఉంటాయి. వక్షస్థలంలో శ్రీవత్స చిహ్నం, కంఠంలో కౌస్తుభమణి అలరారుతూ ఉంటాయి. ఆయన యొక్క వక్షస్థలం మీద వనమాల అది విలసిల్లుతూ ఉంటుంది. ఉన్నిద్ర హృత్పంకజ కర్ణికాలయే యోగేశ్వర స్థాపిత పాద పల్లవం శ్రీలక్ష్మణం కౌస్తుభరత్న కంధరం అమ్లాన లక్ష్మ్యా వనమాలయాంచితం. ఇటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని ఇలా శ్లోకాల రూపంలో మనకి భాగవతం అందిస్తుంది. కాబట్టి వీటిని మనం 1-2 సార్లు చదువుకున్న అది మనకి మంచినే చేకూరుస్తుంది తప్ప హృదయాన్ని శుద్ధం చేస్తుంది, సాత్విక భావాన్ని అభివృద్ధి చేస్తుంది, సత్వశుద్ధి కలుగుతుంది, శరీర శుద్ధి కలుగుతుంది, భావం పరిపక్వం అవుతుంది. ఆ పరమాత్మ మీద భక్తి మరింత దృఢం అవుతుంది. కేచిత్ స్వదేహాంత అంతర హృదయావకాశే ప్రాదేశ మాత్రం పురుషం వసంతం చతుర్భుజం కంజరధాంగ శంఖ గదాధరం ధారణయా స్మరంతి. ప్రసన్న వక్త్రం నలినాయతే క్షణం కదంబ కింజల్ కపిశంగవాససం లసన్ మహారత్న హిరణ్మయాంగదం స్ఫురన్ మహారత్న కిరీట కుండలం ఉన్నిద్ర హృత్ పంకజ కర్ణికాలయే యోగేశ్వర స్థాపిత పాద పల్లవం శ్రీలక్ష్మణం కౌస్తుభరత్న కంధరం అమ్లాన లక్ష్మ్యా వనమాలయాంచితం విభూషితం మేఖలయాంగుళీయకై.
మహాధనైర్నూపుర కంకణాదిభిః స్నిగ్ధామలా కుంచిత నీలకుంతలైః విరోచమానాననాసపేశలం విభూషితం మేఖలయాంగుళీయకైః. ఆ పరమాత్మ నడుముకి ఆ కటి సూత్రం అది మెరుస్తూ ఉంటుంది. విభూషితం అలంకరించి ఉంటుంది. వ్రేళయందు దివ్యములైన అంగుళీయకైః ఉంగరాలు ఉంటాయి, కాంతులు ఈనుతూ ఉంటాయి. మహాధనైర్నూపుర కంకణాదిభిః చరణాలకు నూపురాలు ఉంటాయి, చేతులకి కంకణాలు ఉంటాయి. ఇటువంటి భూషణాలు దర్శనీయం. స్నిగ్ధామల అకుంచిత నీలకుంతలై స్నిగ్ధమ దట్టంగా స్వచ్ఛంగా ఉన్నటువంటి నల్లటి ముంగురులు మనోహరములైనటువంటి ఆ ముఖం మీద ఆ నుదుటి మీద ముంగురులు ఇలా వేలాడుతూ ఉంటాయి. స్నిగ్ధామలా కుంచిత నీలకుంతలై విరోచమాన ఆననాసపేశలం ధగధగ ప్రకాశించేటటువంటి కాంతులీనుతూ ఉండేటటువంటి ఆ శోభలు నలుదిక్కులకి వెళ్ళి విరిచేటటువంటి ఆ భగవంతుని యొక్క ముఖార విందం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అదే దివ్యమైనటువంటి మాధుర్య మూర్తి యొక్క స్వరూపం. అదీన లీలా హసితే క్షణోల్ల సద్భ్రుభంగ సంసూజిత భూర్యనుగ్రహం వీక్షేత చింతామయమేనమీశ్వరం యావన్మనోధారణయావతిష్టతే. అదీన లీలా హసితే క్షణోల్ల సద్భ్రుభంగ సంసూచిత భూర్యనుగ్రహం లీలా దరహాసంతో కటాక్షాలతో ఆయన భక్తుల మీద అనుక్షణం తన అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తూనే ఉంటాడు. అటువంటి దివ్యమైన అద్భుత రూపాన్ని మనం మనస్సులో స్థిరంగా నిలిచే వరకు ఆ స్వరూపాన్నే పదే పదే కళ్ళు మూసుకున్న ఆ స్వరూపమే, కళ్ళు తెరిచిన ఎదురుకుండా ఉన్న వస్తువు కాక ఆ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహమే కనిపించేటటువంటి విధంగా మనం మన యొక్క బుద్ధిని ఆ విధంగా నిలుపుకోవాలి. అట్లా ధ్యాని పదే ఈక్షేత చింతామయమేనం ఈశ్వరం స్పష్టంగా చెప్తున్నాడు వ్యాస భగవానుడు. మనం చేయవలసిన విధానం ఈక్షేత, అది ధ్యానిస్తూ ఉండాలి. చింతామయం ఏనం ఈశ్వరం యావన్మనో ధారణయావతిష్టతే. మనస్సులో ధారణ ఎంతగా ధారణ వల్ల మనకు అది ఆయన యొక్క ఆ స్వరూపం నిలిచిపోతుందో అవి ఆ విధంగానే చేయాలి. అదీన లీలా హసితే క్షణోల్ల సద్భ్రుభంగ సంసూచిత భూర్యనుగ్రహం అటువంటి పరమాత్మ స్వరూపం. ఈ క్షేత చింతామయమేనమీశ్వరం యావన్మనో ధారణయావతిష్టతే. ఏకైకశోంగాని ధియానుభావయేతు నిశ్చయాత్మక పాదాది యావద్ధసితం గదాభృతః జతం జతం స్థానమపోక్ష్య ధారయేతు పరం ధరం శుద్ధ్యతి ధీర్యధా. అది సాధకుడు ఏం చేయాలి? ఆ శ్రీహరి యొక్క పాదాల నుంచి మొదలుపెట్టి చిరునవ్వు వరకు గల అవయవాల్ని వరుసగా ఒక్కొక్కటిగా తన బుద్ధిలో దృఢంగా ధారణ చేయాలి. ఏకైక శోంగాని ధియానుభావయేతు, ఒక్కొక్క అంగాన్ని ధియా బుద్ధిలో అనుభావయేతు చింతిస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. పాదాదియావద్ధసితం గదాభృత, గదాభృత అయినటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ వాసుదేవుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క గదను ధరించినటువంటి ఆ అవతార స్వరూపం యొక్క ఆ రూపాన్ని పాదాదియావద్ధసితం, పాదాల నుంచి హసితం వరకు ముఖం వరకు కూడా జితం జితం స్థానం అబోక్య, అది ఒకటొక్కటిగా ఇలా చేస్తే బుద్ధి నిర్మలం అవుతుంది. పరం పరం శుద్ధ్యతి, ఇలా అంతఃకరణం పరిశుద్ధమై ఒక్కొక్క స్థానం మీద చిత్తం స్థిరంగా నిలిచే స్థితికి చేరుకుంటుంది. అప్పుడు తర్వాత గల స్థానాల మీద బుద్ధి నిలిపి క్రమక్రమంగా నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. ఏకైక శృంగాని ధియానుభావయేత్ పదాదియావద్ధసితం గదభృతః జితం జితం స్థానమపోహ్య, ఒక్కొక్క ఆ స్థానం మీద దృష్టిని నిలుపుకుంటూ భావించుకుంటూ వెళ్ళాలి. ఇది సగుణ భక్తికి స్పష్టమైనటువంటి చక్కటి ఉదాహరణ. రెండింటినీ మనం సమానంగా అభ్యసించాలి. ఇది సందేశం మనం గ్రహించవలసింది. శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని ఒక్కొక్క
ఆ అంగాన్ని భావించుకుంటూ ఉండాలి. పరం పరం శుద్ధ్యతి ధీహి, వరుసగా క్రమక్రమంగా ఆ ధీ బుద్ధి శుద్ధ్యతి. అలాగే ఎంతవరకు భావించాలి? ఇది ఇది ఇంతవరకేనే అవధి అంటూ ఏది ఉండదు. అది బుద్ధిశక్తి శుద్ధమయ్యే వరకు భావిస్తూనే ఉండాలి. యావన్న జాయేత పరావరేస్మిన్ విశ్వేశ్వరే ద్రష్టరి భక్తి యోగ తావస్థవీయ పురుషస్య రూపం క్రియావసానే ప్రయత స్మరేత. ఆ పరమాత్మే నిర్గుణ బ్రహ్మ. ఆయనే తన లీలల ద్వారా సగుణ రూపాన్ని ధరిస్తాడు. ఈ విశ్వానికి ఆయనే ప్రభువు, సాక్షి ఆయనే. సాధకుడు ఏం చేయాలి? నిత్యకర్మలను ఆచరించిన తర్వాత ఆ పరమాత్మలో భక్తి యోగం కుదురుకునే వరకు ఈ విరాట్ పురుషుని యొక్క బ్రహ్మాండం అంతా ఆ ప్రభువు యొక్క స్థూల రూపంగా గుర్తించి ఆ స్వరూపాన్ని సర్వత్రా దర్శిస్తూ ఉండాలి. ఇంతకుముందు విరాట్ స్వరూపాన్ని చెప్పారు. పాదాది ఆ కేశ పర్యంతం ఈ మొత్తం సృష్టిని అంతా ఎలా భావించాలో. ఇప్పుడు ఈ మూర్తిని భావించుకుని ఈ మూర్తిని తీసుకువెళ్ళి ఆ విరాట్ స్వరూపం మీద ప్రతిక్షేపించి రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఏకత్వ సిద్ధిని సాధించాలి. అంటే పరమాత్మని రూపాన్ని భావించటం ద్వారా భక్తిని దృఢపరుచుకోవాలి, సత్వాన్ని శుద్ధిపరుచుకోవాలి. ఇంకా ఏం చెప్తారో తర్వాత చూద్దాం.